వేదికను కానీ ఒకసారి కానీ చూస్తే ఏ స్థాయిలో ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా, అలాగే ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ ద్వారా చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఆఫ్ డెత్స్ కానీ చూస్తే మనం అసలు నిజంగా చాలా బాధేస్తుంది. చాలామంది కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్ని ఖచ్చితంగా కేంద్రం కానీ బయట పెడితే వాస్తవాలను కూడా వెలుగు చూసేటటువంటి ఛాన్సెస్ ఉంది. దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. ఏమంటారు రఫీ గారు? నమస్కారం అండి. మీకు అలాగే బాజీ గారికి, రామారావు గారికి. మా తిరుత్తూరు వేణుగోపాల్ జనసేనలో చేరాడా నాకు తెలియదు. నేను ఇదే ఫస్ట్ వెల్కమ్ పెడతారు. జనసేనలో చేరారు, అది ముందుగా చెప్పాల్సింది, చెప్పలేదు. వేణుగోపాల్ గారు కూడా చెప్పాల్సింది. అంటే నాకు సరిగ్గా ఫోన్ కనెక్ట్ కాక వేరే ఫోన్లో మారవలసి వచ్చింది. వెల్కమ్ పెడతారు. అవును, కండువా వేసుకున్నా సరిపోయింది. అయితే సార్ రామారావు కూడా ఇవాళ కాబట్టి రేపు చేరతాడులేండి, దాని ఉంది. కానీ ఆ పార్టీలో చేరతాడు, దాని గురించి ఎందుకు చర్చ. అయితే ఈ బెట్టింగ్ యాప్ల మీద ఇందాక బాజీ గారు చెప్పినట్టు కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. అంటే మొన్న తెచ్చినటువంటి చట్టాలు, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు మార్చి కొత్త చట్టాలు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి దాంట్లో ఇది దేని కింద వస్తుందో చూడాలి. నాకు అంత లా మీద అంత పట్టు లేదు. నేను ఈ డిబేట్ అయిన తర్వాత నేను లాయర్ను ఫోన్ చేసి కనుక్కుంటాను నేను. ఎందుకంటే అన్నీ కూడా మార్చారు, మ్యాక్సిమం అన్నీ కూడా మార్చారు. దీన్ని కూడా కొత్త చట్టంలో దేంట్లోకి తీసుకొచ్చారో తెలియదు. సరే, ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాదు, హైదరాబాద్లో తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేశారా? ఇక చేయలేదని కేసు పెట్టారు. కానీ ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరితేని ఆ శ్యామల ఎక్కడికి చేరిందండి? వైసీపీకి చేరింది. మా పార్టీలో తీసుకోవాలంటే అలాంటి వాళ్ళని తీసుకున్నట్టు ఒకవేళ పొరపాటున ఎక్కడైనా ఎవరైనా చేస్తే ఇమ్మీడియట్ సస్పెన్షన్, అందులో ఏం సందేహం లేదు. ఇమ్మీడియట్ పార్టీ నుండి తీసేస్తాం. 2 రోజుల నుండి ఈ చర్చ జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఆమె మీద చర్యలు తీసుకోపోక ఇంకా మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీయే చూశాను కదా, పోసారి మురళి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో నాకు రాసిచ్చారు. రాసిచ్చి పవన్ కళ్యాణ్ భార్య మీద, వాళ్ళ పిల్లల మీద మాట్లాడమన్నారు, నేను మాట్లాడాను. అలాగే వంశీ మన చంద్రబాబు నాయుడు గారి భార్య మీద ఏ రకంగా మాట్లాడాడో చూసాం కదా. అలాగే రామ్ గోపాల్ వర్మ ఏం సినిమాలు తీశాడో, ఏం మాటలు మాట్లాడాడు, ఏం ట్వీట్స్ చేశాడో చూసాం కదా. ఈ శ్యామల కూడా ఆ గుట్టుకే చేరింది. చేర్చడంతోనే ఆమెకు అధికార ప్రతినిధి ఇచ్చారు. ఆమెకున్న నాలెడ్జ్ ఏంటి, ఆమెకున్న ఇదేంటి, ఆమెకున్న క్యారెక్టర్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చూసే పని లేదు. చంద్రబాబుని తిట్టాలా, పవన్ కళ్యాణ్ని తిట్టాలా, లోకేష్ని తిట్టాలా, అది ఆ పార్టీలో ఉన్నటువంటి క్రైటీరియా. ఇప్పుడు ఆ శ్యామల మాట్లాడేది అంటే ఒకసారి నేను చూసా, ఎక్కువ చూడడం నేను. అమ్మాయి మాట్లాడితే ఎన్టీ రామారావు కుటుంబం కానీ చంద్రబాబు కుటుంబం కానీ పేద ప్రజలకు ₹1 ఇవ్వరంట, ఏమీ సహాయం చేయరంట, అసలు వితరణ లేదంట. మరి అమ్మాయి బుద్ధి ఉండి మాట్లాడుతుందో బుద్ధి లేకుండా మాట్లాడుతుందో? ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతమంది క్యాన్సర్ పేదలకి క్యాన్సర్ వస్తే అక్కడ హైదరాబాద్లో వైద్యం చేస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్స్లో, కాలేజీల్లో ఎంతమందిని 24,000 మందిని చదివిస్తూ ఉన్నారు. మొన్న కూడా ఒక ప్రోగ్రామ్ ఈవెంట్ పెట్టి తలసేమియా వ్యాధిగ్రస్తులకి సహాయం చేయడం జరిగింది. ఇలా కాకుండా కడప జిల్లాలో వరదలు వస్తే కుటుంబానికి ₹1,00,000 ఆమె భువనేశ్వర్ గారి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చింది. ఆ అన్నమయ్య డ్యాము కొట్టుకుపోతే ₹1 ఇవ్వాల, ఇల్లు కట్టిస్తా అన్నాడు 6 నెలల్లో. ఇంతవరకు ఒక ఇల్లు కట్ల, 5 సంవత్సరాలు ఇల్లు కట్ల. ఈమె మాట్లాడుద్ది వైసీపీ అధికార ప్రతినిధి. ఇంకా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలి, ఇంకా ఆమెను పెట్టుకొని ఇంకా నేను ఆ పార్టీలో ఉంచుకున్నానని చెప్పి. ఆ రోజా ఏం మాట్లాడిందో చూసాం కదా, ఆ కొడాలి నాని ఎలా మాట్లాడారు. ఇప్పుడు ఏంటి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు శ్యామలని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారా? సో సరే, ఆమెకు అధికార ప్రతినిధి వాళ్ళు ఏ ప్రాతిపదికన ఇచ్చారు అనేది అది వైసీపీ ఇష్టం, మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి శ్యామల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రాజకీయాల్లో ముందు ఆమెను అరెస్ట్ చేయాలా,
ఫస్ట్ అరెస్ట్ చేయాలా, కఠినమైనటువంటి చట్టాలు ఉపయోగించాలి వాళ్ళ మీద, పార్టీ ఆమెని సస్పెండ్ చేయాలా. ఇప్పుడు మన రన్యారా ఉంది, ఓకే. చూసాం కదా బంగారు కడ్డీలు ఏ రకంగా తీసుకొచ్చి దొరికిపోయిందో అవును. బెంగళూరు ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు ఈమె తక్కువ అవకాశం దొరికితే ఈమె కూడా అలాంటి పని చేయడానికి సిద్ధమైనటువంటి వ్యక్తే. మరి అదే మరి సునీత విలియమ్స్ 9 నెలలు అంతరిక్షంలో ఉండి వాళ్ళ భూమికి వచ్చింది, ఆమెకు మనం శుభాకాంక్షలు చెప్పాలా. ఇలా అలాంటి మహిళల్ని గౌరవించాలండి. వీళ్ళు ఎవరండి అసలు? వీళ్ళకి ఒక క్యారెక్టర్ ఉందా? వీళ్ళకి ఒక నాలెడ్జ్ ఉందా? ఇలాంటి వాళ్ళ మీద మనం పొద్దునే ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళ మీద మనం చర్చించుకోవటమే చాలా సిగ్గనిపిస్తుంది నాకు. దేశంలో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా వీళ్ళ మీద మనం చర్చ, వీళ్ళ లోపలేసి వీళ్ళకి శిక్షలు వేయవలసినటువంటి వాళ్ళ మీద మనం చర్చ అండి. మనం ఎంత దారుణం సార్. ఈమె వైసీపీ అధికార ప్రతినిధా? వైసీపీ అధికార ప్రతినిధికి అంటే ఆ పార్టీకి ఇలాంటి వాళ్ళే ఉంటారండి, ఇక వేరే వాళ్ళు దొరకరు. కాస్త ఆత్మాభిమానం క్యారెక్టరు ఉన్నవాళ్ళు ఎవరు కూడా దానికి వెళ్ళరు. వచ్చిందే ఛాలెంజ్ చెప్పి అధికార ప్రతినిధి ఇచ్చేసారు. పార్టీ కాదు, అన్ని పార్టీలో ఉన్నారు. మీ పార్టీలో లేరా ఏంటి? మా పార్టీలో చూపించండి ఎవరు అని. ఎవరు ఎందుకు చూపించండి. పార్టీలో కూడా ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు. చూపించవయ్యా, చూపించు, ఒకళ్ళని చూపించు. విమర్శిస్తున్నారు. రోజు వచ్చిందండి, రోజు మీ పార్టీలో ఉన్నప్పుడు మా పార్టీలో చెడు వ్యక్తి లాంటిది ఒక్కటి ఉన్నట్టు చూపించమనండి, ఛాలెంజ్ చేస్తారు. ఆచరణలో లేదు. మీకు తెలుసు కదా, కోలా కృష్ణమోహన్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేశారు. 10 లక్షలు చేశారు. వాడి కుంభకోణం చెప్పాడు కదా, పార్టీ నుండి రిమూవ్ చేశారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, పార్టీ నుండి రిమూవ్ చేశారు. ఈ పార్టీలో కృష్ణమూర్తిని పరామర్శించడానికి వాళ్ళ భార్యకు ఫోన్ చేశాడు. వంశీని జైలు దగ్గరికి వెళ్ళాడు. ఆ ఈవీఎంని నేలకేసి కొట్టినటువంటి ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి ఇలాంటి నాయకుడు క్యారెక్టర్ బాబాయ్నే. రఫీ గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. రఫీ గారు రామారావు గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. సబ్జెక్ట్ అది కాదు. ఈ రోజు అమాయక యువత ఈ రోజు చాలా డేంజర్ జోన్ లో ఉంది. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఈ రోజు చాలా మంది అమాయక యువత ఈ రోజు డేంజర్ జోన్ లో ఉన్నారు. మీరు చేసావా మేం చేసావా అనేది కాదు. దీన్ని ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా, ఒక్క నిమిషం ఆగండి సార్, ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా అంగీకరించేందుకు లేదు. మీరు దయచేసి ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం సార్ ఆగండి ప్లీజ్. ఇప్పుడు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి విషయం. పీసీఆర్ అది ఒకసారి ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి. ఇప్పుడు వాస్తవంగా 2024 మార్చి 6వ తేదీన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెంట్రల్